మంచు జల్లు ఇది మహిమ జల్లు మంచు జల్లు పరలోక జల్లు. మంచు జల్లు ప్రేక్షకులకు శుభమగునుగాక. ఈరోజు యేసుక్రీస్తు ప్రార్థనా జీవితం అనే అంశాన్ని గురించి ధ్యానించుకుందాం. యేసు ప్రభు ఈ లోకంలో ఒక మనిషి ఎలా జీవించాలి, దేవునితో ఎలాంటి సంబంధం, తోటి నరునితో ఎలాంటి సంబంధం కలిగి జీవించాలి, ప్రేమ కలిగి మరి మన్నింపుతో నీతిగా పరిశుద్ధునిగా అన్ని విషయాల్లో మనకు ఒక మాదిరిని ఇచ్చి వెళ్ళారని 1 పేతురు 2:21 వాక్యం పలుకుతూ ఉందన్నమాట. ఈరోజు ఎలా ఆయన ప్రార్థించారు మనం తెలుసుకుందామా? మార్కు సువార్త 1వ అధ్యాయం 31వ వచనంలో ఆయన వేకువజాముననే లేచి ఒక నిర్జన ప్రదేశమునకు వెళ్ళి ప్రార్థింపసాగెను అని వాక్యం చెప్తుంది. వేకువజామున అంటే 3 గంటలకు అనమాట. ఒక నిర్జన ప్రదేశానికి వెళ్ళాడు అంటే ఇతరులు ఎవరితో ఆయనకి సంబంధం లేకుండా దేవుడు ఆయన ఉండేటట్లుగా అక్కడ ఆయన ప్రార్థిస్తున్నాడు. ఎందుకు వేకువజామున ప్రార్థిస్తాం మనం? వేకువజాముననే దూతలు పాత్రలు తీసుకొని వస్తారంట మన ప్రార్థన తండ్రి దేవునికి అర్పించడానికి. ప్రకటన గ్రంథం చెప్తూ ఉంది, మనం వేకువజామున దేవుని స్తుతించి ఆయన సన్నిధిని ఆనందించినప్పుడు ఆయన మన ప్రార్థనని ఆలకించి మనకి దీవెనలు ఇస్తాడు. చూడండి, వేకువజామున ఆయన మన్నాని కురిపించాడు. వేకువజాముననే ఆయన మనతో మాట్లాడుతూ ఉంటాడనమాట. యెషయా గ్రంథం 50లో 4వ వచనం చెప్తుంది, ప్రభు ప్రతి ఉదయము నన్ను ప్రేరేపించి ఒక శిష్యునిలాగా ఆయన నాకు బోధిస్తూ ఉన్నాడు. మనం దేవునితో మాట్లాడడానికి వేకువజామున ఆయన సన్నిధికి వెళ్తే ఆయన మనతో మాట్లాడతాడు. ఏం మాట్లాడతాడు? ఆయన చిత్తాన్ని తెలియజేస్తాడు. నాయనా, ఈరోజు నువ్వు ఈ పని చేయాలని నా చిత్తం అని చెప్తాడనమాట. అందుకే యేసు ప్రభు వేకువజామున తండ్రిని అడుగుతాడు, ఈరోజు నేనేం పని చేయాలి అని. యోహాను 7:16లో యేసు ప్రభు చెప్తున్నారు, నేను చేసే బోధ కానీ నేను చేసే పని నాది కాదు, నన్ను పంపిన తండ్రిది అని. అంటే వేకువజామున మనం ప్రార్థన చేసినప్పుడు ప్రభు తన చిత్తాన్ని మనకు తెలియజేస్తారు. ఈరోజు ఈ పని చేయాలి. ఏదో యేసు ప్రభుతో చెప్పి ఉంటారనమాట తండ్రి దేవుడు, నాన్న ఈరోజు నువ్వు ఎరికో పట్టణానికి వెళ్ళు, అక్కడ జక్కయ్యని రక్షించు, ఆయన కుటుంబానికి వెళ్ళి కుటుంబాన్ని సరిదిద్దు అని చెప్పి. అందుకే లూకా 19లో 5వ అధ్యాయం యేసు ప్రభు అంటారు, చెట్టు మీద కూర్చున్న జక్కయ్యని చూసి, జక్కయ్య తొందరగా చెట్టు దిగిరా, ఈరోజు నేను మీ ఇంట్లో ఉండదలిచాను. ఈరోజు ప్రభు మీ ఇంట్లో ఉండదలిచారు ప్రియులారా. కనుక ఆయన సన్నిధిలో కనిపెట్టుకొని ప్రార్థించండి. మా ఇంటికి రండి, మా ఇంటిని చక్కదిద్దండి అని అడగండి. మార్కు 7:37లో యేసు ప్రభు సమస్తాన్ని చక్కదిద్దడానికి వచ్చారు. మీ ఇంట్లో ప్రతి విషయాన్ని అప్పు బాధలు తొలగించాలని, మీ ఇంట్లో ఆరోగ్యం ఇవ్వాలని, మీ పిల్లలకి ఉద్యోగాలు ఇవ్వాలని, మీ పిల్లలకి మంచిగా ఆయన చిత్త ప్రకారం పెళ్లి చేయాలని, మీరు ఆనందంగా ఉండాలి, మిమ్మల్ని ఆనందంతో నింపాలని, మిమ్మల్ని ఏ విధంగా సంతోషపరచాలా అని ప్రభు కోరుకుంటున్నాడు. కనుక ఆయన సన్నిధిలోనికి వేకువజాముననే రండి. యేసు ప్రభు వేకువజామునే దేవుని సన్నిధికి వెళ్ళి ఏం పని చేయాల నాన్న అంటే దేవుడు చెప్పాడు. అందుకే మదర్ తెరీసా ఏమంటారంటే, ప్రార్థన అంటే మనం మాట్లాడడమే కాదు, ఆయన చెప్పింది వినడము అంటారనమాట. ఆయన వాక్యం ద్వారా మాట్లాడతారు, అంతరాత్మలో మాట్లాడతారు. మనం ఆయన స్వరాన్ని వినేలాగా ఆయన ఆడిబుల్ అంటే వినే స్వరంతో కూడా మాట్లాడతారనమాట. ఒకరోజు సమార్య స్త్రీ దగ్గరికి వెళ్తారు. ఒక పొలానికి యేసు ప్రభు 50 మైళ్ళ దూరం ఆ సమార్య స్త్రీని రక్షించడానికి సమార్యాలో బావి దగ్గర ఎదురు చూస్తున్నారు. యేసు ప్రభు ఏది చేసినా తండ్రి చెప్పినట్లే చేశారు. అందుకే యోహాన్ 5:30, 6:38 ఆయన చెప్తున్నారు, నేను ఈ లోకమునకు వచ్చినది నా ఇష్టానుసారం చేయుటకు కాదు, కానీ నన్ను పంపిన తండ్రి చిత్తమును చేయుటకు. కాబట్టి వేకువజాముననే మీరు ఒక టైం పెట్టుకొని దేవునితో మాట్లాడండి. అప్పుడు ఆ దినమంతా మీకు విజయవంతమైన దినంగా, ఆనంద దినంగా, సంతోష దినంగా, ఆశీర్వాద దినంగా ఉంటుంది. నేను ఉదయాన్నే లేచి ప్రభుతో చెప్తాను, గుడ్ మార్నింగ్ జీసస్, ఈరోజు నాకు ఆనంద దినంగా ఉండును గాక, విజయవంతమైన దినంగా ఉండును. మా పాపతో కూడా గుడ్ మార్నింగ్ అమ్మ అని చెప్పి, లెట్ ఇట్ బి ఏ బ్లెస్డ్ డే టు యూ మై డాటర్ అని చెప్పాను అనమాట.
అలా మీరు ప్రొద్దునే ప్రార్థన చేసుకొని దేవుని స్వరం విని బైబిల్ చదువుకోండి. అందులో ప్రభు మీతో ఏం మాట్లాడారో మీరు అది చేయండి. మీ లైఫ్ అంతా విక్టోరియస్, విజయవంతంగా ఉంటుంది. అలాగే యేసు ప్రభు లూకా సువార్త 3:12 ఆయన యోర్దాను నదిలో బాప్తిస్మమును తీసుకొని నీటి నుండి వెలుపలికి రాగానే ఆయన ప్రార్థించుచుండగా పరలోకం తెరవబడి పరిశుద్ధాత్మ శరీర రూపంలో ఆయన మీదికి వచ్చింది. అప్పుడు పరలోకం నుండి ఒక స్వరం, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఇతని యందు నేను ఆనందిస్తున్నాను. ఇవన్నీ మీరు ధ్యానించండి. యేసు ప్రభు ప్రార్థించుచుండగా ఆయన పరిశుద్ధ ఆత్మని పొందాడు. బాప్తిస్మాన్ని పొందిన తర్వాత మనం పాపాలని ఒప్పుకొని బాప్తిస్మాన్ని తీసుకొని మరి నూతన వ్యక్తిగా మారినప్పుడు ప్రార్థించాలి. ప్రభువా, నేను ఇప్పటి నుంచి పరిశుద్ధంగా ఉండడానికి నాకు సహాయం చేయండి ప్రార్థించాలి. అప్పుడు పరలోకం తెరవబడుతుంది. చూడండి, మనం ప్రార్థించినప్పుడల్లా పరలోకం తెరవబడుతుంది. పరలోకం నుంచి పరిశుద్ధ ఆత్మ మన మీదకి వచ్చి మన శక్తిని పొందుతాం పరిశుద్ధంగా జీవించడానికి. యోసేపు పోతిఫర్ భార్య ఆయనను శోధించినప్పుడు ఆదికాండం 39:9 ఆయన అంటాడు, ఇది భగవద్రోహం కాదా తల్లి, ఇలాంటి పాపం నేను చేయలేనమ్మా అంటాడు. మనలో పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు మనల్ని పాపం చేయనివ్వడు అనమాట. శోధన వస్తుంది, కానీ జయించే శక్తిని ఆయన ఇస్తాడు. కనుక మనం అయ్యా నాకు పరిశుద్ధాత్మ శక్తిని ఇవ్వండి అని ప్రార్థించుకోవాలి. అందుకే యేసు ప్రభు చెప్పారు కదా, పరలోకానికి వెళ్తూ పరిశుద్ధాత్మ మీ పైకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు, శోధనలు జయించే శక్తిని పొందుతారు, జ్ఞాపక శక్తిని పొందుతారు, పనిచేయడానికి శక్తిని పొందుతారు, ప్రేమించే శక్తిని పొందుతారు, మన్నించే శక్తిని పొందుతారు. పరిశుద్ధాత్మ దేవుడు అన్నీ ఇస్తారు. అన్ని ఛానల్స్ ఆయనే. అన్ని ఫలాలు, వరాలు, ప్రేమ, ఓర్పు, శక్తి అన్నీ ఉంటాయి. కనుక పరిశుద్ధ ఆత్మతో నింపమని వేకువజామున మీరు ప్రార్థన చేసుకోండి. ఎప్పుడైనా ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధ ఆత్మ కొరకు ప్రార్థించాలి. లూకా 3:21. ఇంకా లూకా 5:16 చూస్తే ఆయన ఒక ఏకాంత స్థలంకు వెళ్ళి ప్రార్థించుచుండెను అని ఉంటుందన్నమాట. మనం ఏకాంత స్థలంలో అంటే మీరు యేసు ప్రభు మాత్రమే ఉండి ప్రార్థించుకోవాలి. నిర్గమకాండంలో చూడండి 24:18 మోషే సినాయి పర్వతం మీద ఏకాంతంగా దేవునితో గడుపుతున్నాడు. మోషేకి భార్య, పిల్లలు ఉన్నారు. అలాగే పెద్ద దేవుడిచ్చిన ఇజ్రాయేల్ సంఘం, పెద్ద సంఘం ఉంది. కానీ అన్నింటినీ విడిచిపెట్టి ఆయన దేవుని సన్నిధిలో ఏకాంతంగా గడుపుతున్నాడు. మన దేవుని సన్నిధిలో ఏకాంతంగా ఉన్నప్పుడు యేసు ప్రభు పరిశుద్ధ ఆత్మ తండ్రి దేవుడు మనలో ఉన్న లోపాలు చూపిస్తారు. బిడ్డ, నీలో ఈ లక్షణం నాకు బాధగా ఉంది. అప్పుడు అవన్నీ మనం ఆయన సన్నిధిలో ఒప్పుకోవచ్చు అనమాట. 32వ కీర్తనలో దావీదు చెప్తాడు, నేను పాపాలను ఒప్పుకోకుండా ఉన్నప్పుడు చాలా నిట్టూర్పులు విడుస్తూ కృంగిపోయి ఉన్నాను. మన పాపం మనల్ని కృంగదీస్తుంది. కానీ ఎప్పుడైతే పాపాలను ఒప్పుకున్నానో ప్రభు నన్ను స్వస్థపరిచారు, ఉత్సాహంతో ఆనందంతో నింపారు. మన పాపాలన్నీ ఒప్పుకోవాలి, ఓపెన్గా ఆయనతో మాట్లాడాలి. అప్పుడు ఆయన మనల్ని తన శక్తితో నింపుతారు. ఏకాంత ప్రార్థన జీవితంలో ఆయన ప్రణాళిక ఏంటో తెలియజేస్తారు. మోషేకి సినాయి పర్వతం మీద చెప్తారు, ఈ ప్రజల్ని వాగ్దాన భూమికి తీసుకెళ్ళు, ఇలా గుడారాన్ని కట్టు, ఇలా అహరోన్ని యాజకునిగా అభిషేకించు, అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. మీ జీవితంలో, మీ వ్యాపారంలో, మీ పెళ్లిలో, మీ చదువులో, అన్ని విషయాల్లో ప్రభువు మీకు గైడెన్స్ ఇస్తారు. ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఐడియాస్, ఆలోచనలు ప్రభు మన మనసులో పెడతారనమాట. ప్రభు ఈ విషయంలో నాకు చెప్పండి, గైడెన్స్ ఇవ్వండి అంటే ఆలోచనలు పెడతారు. ప్రార్థించేటప్పుడు వచ్చిన ఆలోచనలు, ఆత్మ పొందిన తర్వాత వచ్చిన ఆలోచనలు దేవుని ఆలోచన. మనం పరిశుద్ధ ఆత్మతో నింపబడినప్పుడు తండ్రి దేవుడు తన చిత్తాన్ని, తన ఆలోచనలు మనలో పెడతాడు. అప్పుడు మీరు డెసిషన్స్ తీసుకోవాలి. కొంతమంది చెప్తారు, సినిమా చూస్తుంటే నాకు ఆలోచన వచ్చింది, నా ఫ్రెండ్స్ నేను హోటల్లో భోంచేసినప్పుడు ఇలాంటి సజెషన్ ఇచ్చారు, పెళ్ళికి వెళ్ళినప్పుడు సజెషన్. అవి దేవుని చిత్తం కాదు. అవి కొన్నిసార్లు దయ్యాల చిత్తాలు కావచ్చు, వాళ్ళ ద్వారా మాట్లాడుతారు. కానీ ప్రార్థించినప్పుడు దేవుని యొక్క చిత్తం, దేవుని ఆలోచన మీకు ప్రతి విషయంలో కూడా ఉంటుంది. కనుక ఏకాంతంగా కొంచెం సేపు దేవునితో గడిపి, నా సంబంధం నాయనా నీతో ఎలా ఉంది అని మనల్ని మనం పరిశీలించుకోవాలి. అ లైఫ్ వితౌట్ మెడిటేషన్ ఈజ్ నాట్ వర్త్ లివింగ్ అని చెప్పారు సెయింట్ ఇగ్నేషియస్ లోయోలా. అంటే ధ్యానం లేని జీవితం జీవింపదగినది కాదు అని. నేను ఎలా ఉన్నానని మనం
యేసు పరిశుద్ధాత్మని అద్దంలో పరిశీలించుకొని సరి చేసుకోవాలన్నమాట. లూకా సువార్త 6:12లో యేసు ప్రభు రాత్రి అంతయు ప్రార్థనలో గడిపారు అని వాక్యం చెప్తుంది. యేసు ప్రభు దినంలో యెరూషలేం దేవాలయంలో ప్రార్థించి రాత్రి ఓలీవ కొండ మీద గెత్సెమని తోటలో ఆయన రాత్రంతా కూడా ఏకాంతంగా తండ్రితో గడిపేవాళ్ళు అనమాట. ఎందుకు ఈ రాత్రికాల ప్రార్థన? రాత్రికాల ప్రార్థన సైతాన్పై జయాన్ని ఇస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వారానికి ఒక్కరోజు రాత్రి మీరు ప్రార్థనలో గడపండి. మీరు ఆత్మీయంగా బలంగా ఉంటారు, సైతాన్ని జయించగలుగుతారు. మనిషి శరీరానికి వెన్నెముక ఎంత అవసరమో ఒక విశ్వాసికి రాత్రికాల ప్రార్థన అంత అవసరం అన్నమాట. మీరు ఎక్కడెక్కడ చూడండి, రాత్రికాల ప్రార్థన సైతాన్ మీద జయం ఇస్తుంది. అపోస్తల కార్యాలు 12:5లో పేతురుని చెరసాలలో బంధించినప్పుడు మార్కు తల్లి మరియమ్మ అనే ఇంట్లో క్రీస్తు సంఘం పట్టుదలతో ప్రార్థిస్తుంది. ప్రభువా నీ దూతని పంపించి ఆ చెరసాల తలుపులు పగలగొట్టి నాయన పేతురుని చెరసాల నుంచి విడిపించండి అని వాళ్ళు పట్టుదలతో ప్రార్థిస్తున్నారు. వాళ్ళ ప్రార్థన పరలోకానికి వెళ్ళింది. పరలోకం నుంచి తండ్రి దేవుడు దూతని పేతురు ఉన్న చెరసాలలోనికి పంపించాడు. అప్పుడు చెరసాల తలుపులు, ఇనుప తలుపులు తెరుచుకున్నాయి. పేతురుని తీసుకొని దూత బయటికి వచ్చేస్తాడు. ఆ పేతురు సరాసరి ఎక్కడైతే ప్రార్థన జరుగుతుందో ఆ ఇంట్లోకి మరియమ్మ ఇంటికి వచ్చి తలుపు కొడతాడు. తలుపు తీయడానికి వెళ్ళినటువంటి రోడ ఆమె ఆశ్చర్యపడుతుంది. అయ్యో పేతురు కోసం మనం ప్రార్థన చేసినాం, పేతురు వచ్చాడు, తలుపు కొడుతున్నాడు. నీకు పిచ్చా? పేతురు చెరసాల్లో ఉన్నాడు, హెరోదు రాజు చెరసాల. పేతురు తలుపు కొడుతున్నాడు, నిజంగా నన్ను నమ్మండి అని మళ్ళీ తలుపు తీస్తే పేతురు అక్కడ ఉంటాడు. మీ అందరికీ వందనాలు, నా కొరకు ప్రార్థన చేస్తున్నారని చెప్పి ఆ మార్కు తల్లి మరియమ్మ వైపు చూసి, అమ్మ తక్కిన శిష్యులతో చెప్పండి, దేవుడు దూతను పంపించి నన్ను విడిపించారు, ఇప్పుడు నేను మళ్ళీ యేసు ప్రభు సేవకు వెళ్తూ ఉన్నానని చెప్పి. హెరోదు రాజు చెరసాల సువార్తని బంధించలేదు. దేవుని దూత వచ్చి మన మార్గాన్ని సరళం చేస్తారు. సైతాను మీద మనకి జయం, వాడి ప్రణాళిక లయమైపోయి దేవుని ప్రణాళిక జరుగుతుంది. కాబట్టి రాత్రిలో మీరు ప్రార్థించుకోవాలి. అలాగే మీరు యెషయా గ్రంథం 37లో 14-15 వచనాలు చూస్తే హిజ్కియా రాజు ప్రార్థిస్తాడు. ఆయన యూదా దేశాన్ని అప్పుడు సన్హెరీబు రాజు 185,000 మంది సైన్యంతో వచ్చి ముట్టడిస్తాడు. వేకోజామున మరుసటి రోజు వాళ్ళని నాశనం చేయాలి, దాడి చేయాలి, మరి ఆక్రమించుకోవాలి యూదా దేశాన్ని. అయితే ఆ రాత్రి హిజ్కియా రాజు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాడు. ప్రభా పరలోకం నుంచి కన్నులు విప్పి నన్ను చూడయ్యా, ఇదిగో నా చుట్టూ ఉన్న శత్రువులను చూడు నాయనా, సన్హెరీబు పలికిన పలుకులు చూడు ఎట్లాంటి డంబాలు, మీ దేవుడు ఏం దేవుడు అని మిమ్మల్ని గెలిచేస్తూ కూడా ఆయన మాట్లాడాడు, నన్ను కరుణించు అని హిజ్కియా రాజు దీనతతో ప్రార్థిస్తున్నప్పుడు దేవుని యొక్క హృదయం కదిలించబడుతుంది. దేవునికి కోపం వస్తుంది, నా బిడ్డ మీద ఆ సన్హెరీబు అంత పొగరుతో దాడి చేస్తాడా అని చెప్పేసి దేవుడు ఒక దూతని పంపిస్తే ఆ దూత ఒక్క రాత్రి, అదే రాత్రిలో ఈ సన్హెరీబు 185,000 మంది సైనికులని ఆయన సంహరిస్తాడు. యెషయా 37-36 చెప్తుంది, ఆ రాత్రి ప్రభు దూత పరలోకం నుంచి వచ్చి ఆ అసిరియా శిబిరానికి వెళ్ళి అసిరియా సైనికులు 185,000 మంది నిద్రిస్తుండగానే చంపేస్తాడనమాట. వేకువజామున లేచి చూస్తే యుద్ధం చేయకుండానే హిజ్కియా రాజుకి జయం కలుగుతుంది. రాత్రిలో మనం ప్రార్థించినప్పుడు దేవుడు తన దూతల్ని పంపించి తన ఆత్మని పంపించి మనకి జయం ఇస్తారు. అందుకే యుద్ధము యెహోవాదే అని చెప్తున్నారనమాట. అలాగే మీరు అపోస్తల కార్యాలు 16-20 చూస్తే పౌలు శిలాసులు చెరసాల్లో బంధించబడి ఉన్నప్పుడు, గొలుసులతో బంధించబడి ఉన్నప్పుడు అక్కడ ఆ రాత్రిలో వాళ్ళు ప్రార్థించుచు స్తుతి గీతములను పాడుచుండగా వాళ్ళు ఉన్నటువంటి స్థలం అంతా కూడా పెద్ద భూకంపం వచ్చి స్థలం కదులుతుంది, చెరసాల తలుపులు తెరుచుకుంటాయి, గొలుసులు బద్దలైపోతాయి. అక్కడ దేవుడు అద్భుతం చేస్తారు. ఎందుకు భూమి కంపించింది? దేవుడు తన దూతని పంపించి, దేవుడు తన ఆత్మని పంపించి ఆ ఆత్మ ద్వారా, ఆ దూత ద్వారా దేవుడు ఆ భూమిని కదిలిస్తారు, మూసివేయబడినవన్నీ తెరవబడతాయి. మనం కూడా రాత్రిలో ప్రార్థిస్తే మన పిల్లల విషయంలో, మన భర్త భార్య ఏదైనా కావచ్చు, ఏ బంధనాలు మనకు ఉన్నాయో దేవుడు తన ఆత్మని దూతని పంపించి మనకు విడుదలని ఇస్తారు, సైతాన్ మీద జయం ఇస్తారు. అలాగే దేవుడు మనల్ని దీవిస్తారనమాట.
ఆదికాండం 32:26లో యాకోబు రాత్రంతా కూడా దేవునితో కుస్తీ పడతాడు. నన్ను దీవించేదాకా నిన్ను విడిచిపెట్టను అంటాడు అనమాట. అప్పుడు ఆ దేవుడు యాకోబుతో చెప్తారు, ఇప్పటి నుంచి నీ పేరు యాకోబు కాదు, నీ పేరు ఇజ్రాయిల్, అంటే దేవునితో పోరాడి గెలిచినవాడు. ప్రార్థన అనే పోరాటాన్ని మనం చేస్తే రాత్రిలో మనం గెలిచిన వారుగా ఉంటామన్నమాట. అలాగే లూకా 9:29లో యేసు ప్రభు పేతురు, యాకోబు, యోహాన్లను తీసుకొని తాబోరు కొండ మీదకి వెళ్తూ ఉన్నారనమాట. అక్కడికి వెళ్ళి ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపం మారిపోయింది. ఆయన ముఖము సూర్యునిలాగా ప్రకాశిస్తూ ఉంది. ఆయన వస్త్రాలు కూడా తెల్లగా మెరుస్తూ ఉన్నాయని చెప్తున్నారు. ఏం జరిగింది? ప్రార్థించుచుండగా దివ్య రూపధారణ పొందారు. దేవుని యొక్క దైవ రూపాన్ని, దివ్య రూపాన్ని పొందారు. శరీరంలో ఉన్నారు యేసుప్రభు అప్పుడు, కానీ ఇప్పుడు మహిమ రూపాన్ని పొందారనమాట. ఆ తర్వాత ఏం జరుగుతుంది? మోషే, ఏలియాలు వచ్చి ఆయనతో మాట్లాడతారు. ఎందుకంటే యేసుప్రభు శిలువ మరణానికి కొద్దిగా ముందు ఇది జరుగుతుందన్నమాట. ప్రభు మీకు తోడుగా ఉంటారు, మీ పాత్రని తాగగలుగుతారు. మోషే, ఏలియాలు మాట్లాడుతూ ఉంటారు. పేతురు అకస్మాత్తుగా నిద్రమత్తులోంచి అదంతా చూస్తాడనమాట. అయితే మనం కూడా ప్రార్థిస్తున్నప్పుడు ఈ మోషే, ఏలియాలాగా పరిశుద్ధులు, పునీతులు మనతో వచ్చేసి మనల్ని బలపరుస్తారు. ఒకసారి సాధు సుందర్ సింగ్ కైలాస మహర్షిని ఆయన టిబెట్ వెళ్తూ హిమాలయ కొండల మీద కలుసుకుంటాడు. అప్పుడు కైలాస మహర్షి చెప్తారంట, రండి రండి అని సాధు సుందర్ సింగ్ని ఆహ్వానించి, ఇప్పుడే సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి నాతో మాట్లాడి వెళ్ళారు అని కైలాస మహర్షి అనేటటువంటి పుస్తకంలో ఈ విషయం రాయబడి ఉంది. మనం ప్రార్థన చేసిన, స్తుతి చేసిన పరలోక దూతలు మన దగ్గరికి వస్తారు. అలాగే పునీతులు మన దగ్గరికి వచ్చి మనకి ఏ శోధన రాకుండా మనం ప్రార్థనలో కంటిన్యూ కావడానికి సాయం చేస్తారు. అందుకే ఆ దూతల సహాయాన్ని, అలాగే పునీతుల సహాయాన్ని మనం కోరాలి. అలాగే గెత్సెమనీ తోటలో లూకా 22:42లో యేసుప్రభు ప్రార్థన చేస్తారు. ఆయన ఓలివ కొండ మీద గెత్సెమనీ తోటలో అక్కడ కూడా ముగ్గురు తీసుకెళ్తారు, పేతురు, యాకోబు, యోహాన్. కొంచెం దూరం వెళ్ళి ఒక రాయి మీద మోకరించి ప్రార్థించుచుండగా ఆయన చెమట రక్త బిందువులాగా భూమి మీద పడుతోంది. ఆయన కళ్ళ ముందు రాబోయే శ్రమలన్నీ కనబడుతూ ఉన్నాయి. తండ్రి, నీకు చిత్తమైనచో ఈ పాత్ర నా నుండి తొలగించు, కానీ నా చిత్తం కాదు, నీ చిత్తమే జరుగునుగాక. ఎందుకంటే ఆయన కనబడుతుంది ఇంకా కొంచెం సేపట్లో 609 మంది రోమా సైనికులు వచ్చి నన్ను బంధిస్తారు. రాత్రంతా కైఫా ఇంటి క్రింద ఉన్న చెరసాల్లో నన్ను కొడతారు. ఉదయాన్నే ముళ్ళ కిరీటాన్ని నా తల మీద పెట్టి కొడతారు. తర్వాత నాకు సిలువనిస్తారు. కలువరి కొండ వరకు తీసుకెళ్ళాలి, అక్కడ సిలువలో మరణించాలి. అవన్నీ కళ్ళ ముందు కనబడుతుంటే ఆయన ఎక్కువ వేదన గెత్సెమనీ తోటలోనే పొందారంట. నా ఆత్మ మరణ వేదన పొందుతుంది కనుక 1 గంట సేపు మేల్కొని ఉండి ప్రార్థించండి అని శిష్యుల ప్రార్థనా సహాయాన్ని కోరుతారు. కానీ వాళ్ళు నిద్రిస్తారు. అప్పుడు అలా ప్రార్థిస్తున్నప్పుడు తండ్రి దేవుడు ఆయనని బలపరచడానికి ఒక దూతని పంపిస్తారు. దూత వచ్చి ఆయనని బలపరుస్తారు. నువ్వు ఈ పని చేయగలవు, ఎందుకంటే నీ తండ్రి నీతో ఉన్నాడు, నువ్వు ఒంటరి కాదు అని చెప్పి బలపరుస్తారు. మనం కూడా ఇంట్లో కష్టాలు భరించలేక ఈ పిల్లలతో నాకొద్దు ప్రభా, తండ్రి ఈ భర్తతో నాకొద్దు, నేను భరించలేని కష్టాలు, ఈ అపబాధలు అనుకున్నప్పుడు తండ్రి నీ చిత్తమే నెరవేరునుగాక అంటే ఆ కష్టంలోనికి ప్రభు తానే వచ్చి ఆయన మనకి సహాయం చేస్తారు. ఆ శ్రమని భరించడానికి మనకి శక్తిని ఇస్తారు. ఇదో యెషయా 53:10 చెప్తుంది, ఆయన మరణము పాప పరిహార బలి అయింది అని. యేసు ప్రభు సిలువ మరణం ద్వారానే మనకి రక్షణ వచ్చింది. మీ ఇంట్లో మీ యొక్క శ్రమల ద్వారా, మీ కన్నీటి ద్వారా ప్రభు మీ కుటుంబాన్ని రక్షించాలి అని అనుకున్నారేమో. సెయింట్ అల్ఫోన్సమ్మ గారు భారతదేశపు తొలి మహిళ పునీతురాలు అనమాట. ఫస్ట్ ఇండియన్ ఉమెన్ సెయింట్. ఆమె ఏం చెప్తారంటే, ఇది ఒక చెట్టు కింద ఆకులు ఎండి రాలిపోతూ ఉంటేనే పైన చెట్టు చిగురించి పూలు పోస్తుంది. అందరూ ఆ పూల వైపు చూస్తారు, ఎంత అందంగా ఉన్నాయని. కానీ మన గురి ఆ రాలిపోయే ఆకుల మీద ఉండాలి. ఆకులు రాలిపోతేనే పైన చెట్టు పూలు పోస్తుంది. అమ్మా, మీ ఇంట్లో ఒక తల్లిగా మీరు రాలిపోయే ఆకులాగా ఉన్నారా? మీరు కార్చే కన్నీళ్ళు, మీ బాధలు, మీ శ్రమలు, మీ పిల్లల కోసం మీరు రాలిపోయే ఆకులాగా ఉంటే మీ పిల్లలు పుష్పించే పూలులాగా ఉంటారు. నా తల్లి
నా కొరకు అలాగే చేసింది. కన్నీరు కార్చి ఏడ్చి శ్రమలు, అన్ని కష్టాలు, మా నాన్న వల్ల తాగి కొట్టేవాడు, అన్ని శ్రమల మధ్యలో మా కొరకు ప్రార్థించింది. ఆమె ఇప్పుడు రాలిపోయిన ఆకులాగా రాలిపోయింది. కానీ ఈరోజు మేము పనిలో ప్రభు కొరకు పుష్పిస్తూ ఉన్నాం. కనుక మీరు ధైర్యాన్ని కోల్పోకండి. మీరు రాలిపోయే ఆకులాగా ఉంటే మీ పిల్లలు పుష్పిస్తారు, అనేకులకు దీవెనకరంగా మారుతారు. అలాగే చివరగా యేసు ప్రభు శిలువ మీద చేసిన ప్రార్థనని ధ్యానించుకుందాం. లూకా సువార్త 23:34లో ఆయనని ఉదయం 9 గంటలకి శిలువ వేసినప్పుడు ఆయన శిలువలో వేలాడుతూ ఉంటారు. అప్పటికే ఒంటి నిండా గాయాలు, తల మీద ముళ్ళ కిరీటం, రక్తం కారుతూ ఉంటుంది. చేతుల్లోంచి కాళ్ళలోంచి ఒంటి నిండా రక్తం కారుతుంది. ప్రభు నాకు 90 ఏళ్ళు చూపించిన కల్వరి దర్శనం నా జీవితాన్ని మార్చింది. ఆయన ఒంటి నిండా రక్తపు ముద్దతో ఉంటారనమాట. అప్పుడు ఆయనకి ప్రాణం పోయే సమయంలో మధ్యాహ్నం 12 గంటల వేళ, అప్పటికి అందరూ అంటారు, నువ్వు దేవుని కుమారుడైతే నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు అంటారు. ఆయన ఇరువైపులా వేసిన దొంగలు, సిలువ వేయబడిన దొంగలు, ప్రజలు కూడా ఆయనను ఎగతాళి చేస్తూ ఉంటారు. మార్గ మధ్యాహ్నం పోయేవాళ్ళు ఎగతాళి చేస్తూ ఉంటారు. నువ్వు దేవాలయాన్ని పడగొడితే 3 రోజులు కడతాను, రకరకాలుగా ఉమ్మి వేసి ఎగతాళి చేస్తూ ఉంటే ఆయన అతి కష్టం మీద పరలోకం వైపు కన్నులెత్తి, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరెరుగరు కనుక వీరిని క్షమించండి అని తండ్రి వైపు చూసి వాళ్ళ కోసం ప్రార్థిస్తాడు. యేసు ప్రభుకి ఆ బిడ్డల మీద ఎంతో ప్రేమ ఉంది కాబట్టి ఆయనను హింసించినా కూడా ఆయన ప్రార్థిస్తున్నాడు. వాళ్ళు చేసిన హింస కంటే యేసు ప్రభుకి వాళ్ళ మీద ఎక్కువగా ప్రేమ ఉంది. మీ పిల్లలు కూడా మిమ్మల్ని హింసిస్తూ ఉండొచ్చు, తిడుతూ ఉండొచ్చు. ఇప్పుడు యవ్వనస్తులు ఎలా ఉన్నారంటే తల్లిదండ్రులని అనేక రకాలుగా దూషిస్తూ కొట్టేవాళ్ళుగా తయారైపోయారు. అంత మరి కష్టంగా ఉంది కొంతమంది విషయంలో. అయినా సరే వాళ్ళ కోసం మీరు ప్రార్థించండి. అపోస్తల కార్యాలు 7:60లో స్టీఫన్ని రాళ్లతో కొట్టి చంపుతూ ఉన్నప్పుడు ఆయన ప్రాణం పోయే సమయంలో ప్రభువా నా ఆత్మని గైకోను అని చెప్పి ఆయన ప్రార్థిస్తాడు. అపోస్తల కార్యాలు 7:60. తండ్రి ప్రభు ఈ పాపాన్ని, ఈ నేరాన్ని వీళ్ళ మీద మోపకు అని మరణిస్తాడు ప్రాణం పోతున్నప్పుడు. అప్పుడు ఆ స్టీఫెన్ మరణాన్ని కుట్ర పన్నిన అటువంటి సౌలు యవ్వనస్తుడు ఆ రాళ్ళు వేసి కొట్టే వాళ్ళ వస్త్రాలకి కాపలా కాస్తూ అలాగే చూస్తున్నాడు. రాళ్ళు వేసి కొడుతున్నారు, తల పగులుతుంది, రక్తం వస్తుంది. ప్రాణం పోయేటప్పుడు ప్రభు ఈ పాపం వీరి మీద మోపకు అని స్టీఫెన్ మరణించినప్పుడు ఆయనలో మార్పు వస్తుంది. స్టీఫెన్ ప్రారంభించిన సేవ పౌలు ద్వారా కొనసాగుతుంది. బిడ్డలారా, మీరు మిమ్మల్ని ఎవరైతే హింసిస్తున్నారో మీ పిల్లలే కావచ్చు, మీరు వాళ్ళని క్షమిస్తే వాళ్ళు చేసిన పాపాలని, మీ పట్ల చేసిన పాపాలు, దేవుని పట్ల చేసిన పాపాలని క్షమించండి అని మీరు ప్రార్థిస్తే మీ సేవని మీ పిల్లలు కొనసాగిస్తారు. మీ పిల్లలు గొప్ప వాళ్ళు అయిపోతారనమాట. కనుక అందరి కొరకు మన్నించమని మీరు ప్రార్థించండి. అప్పుడు యేసు ప్రభు జయించి తండ్రి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. ప్రకటన 3:21 చెప్తుంది, నేను ఎలా జయించి తండ్రి కుడి ప్రక్కన కూర్చున్నానో మీరు కూడా జయించి ఇదిగో నా కుడి ప్రక్కన కూర్చోండి అంటున్నాడు. మనం కూడా అందరినీ మన్నించమని ప్రార్థించాలి. కుటుంబాల్లో ప్రతిరోజు మన్నించుకోవాలి, చాలా ముఖ్యమైనది. భార్య భర్తలు ఒకరినొకరు, తల్లిదండ్రులు పిల్లలు ఒకరినొకరు మన్నించుకోవాలి. అప్పుడే మనం యేసు ప్రభుకి మంచి బిడ్డలుగా ఉంటాం. ఇప్పుడు వరకు యేసు ప్రభు ప్రార్థనా జీవితాన్ని గురించి ధ్యానించుకున్నాం కదా. మరి మనం కూడా ఇలా ప్రార్థించుకోవాలని ప్రార్థన చేద్దామా? పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. మరి మీ ప్రేమనంతా యేసు ప్రభులో పోసి మాకు ఈ లోకానికి ఒక మాదిరిగా ఇచ్చారు. మా కోసం శిలువ మరణాన్ని ఆయనకి ఇచ్చారు, మమ్మల్ని రక్షించాలని. మీకు వందనాలు యేసయ్య. ఎలా ప్రార్థించాలో మాకు నేర్పించారు. మరి లూకా 11:1-13 వరకు కూడా మీ శిష్యులకి ప్రార్థన నేర్పించారు. నాయన, మీలాగా మేము కూడా ప్రార్థించుకునే కృపని మాకు దయచేయండి. వేకువజామున ప్రార్థించడానికి, ఏకాంతంగా ప్రార్థించడానికి మీరు శిష్యులతో కలిసి ప్రార్థించారు. కనుక మేము కుటుంబంగా సంఘంగా ప్రార్థించుకోవడానికి, రాత్రిలో ప్రార్థించుకోవడానికి ప్రభువా, శ్రమలు వచ్చినప్పుడు గెత్సెమనీలో ప్రార్థించినట్టుగా తండ్రి నీ చిత్తమే జరుగునుగా. కానీ ఎన్ని శ్రమలు వచ్చినా
ఆ శ్రమల్ని విడిచి పారిపోకుండా మీ శక్తితో ఆ శ్రమల్ని జయించడానికి తండ్రి మమ్మల్ని హింసించిన వాళ్ళ కొరకు ప్రార్థించే కృపని మాకు దయచేయండి. సెకరియా 12:10 అయ్యా ప్రార్థన గుణాన్ని కరుణ ఆత్మని మీ మీద కుమరిస్తానన్నారు. ప్రార్థించే ఆత్మని కరుణాత్మక హృదయాన్ని మాకు దయచేయండి. ఎల్లప్పుడూ ప్రార్థించే ఆత్మ మాకు దయచేయండి. నాతో పాటు ప్రార్థనలో పాల్గొంటున్న బిడ్డలందరి మీద మీ మహిమ దిగివచ్చునుగాక, మీ ఆత్మ దిగివచ్చునుగాక. మీ యొక్క పరిశుద్ధ వస్త్రంతో వాళ్ళని కప్పండి. ప్రార్థించే బిడ్డలుగా మార్చండి. మీ కృప మా అందరి మీద ఉండునుగాక. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. యేసు ప్రభులాగా ప్రార్థించే కృపని తండ్రి దేవుడు మనకి దయచేదురుగాక. ఆమేన్. అనారోగ్యంతో బాధపడుతున్నారా? సంతానం లేదని బాధపడుతున్నారా? ఆర్థిక ఇబ్బందుల్లో సతమతమవుతూ ఉన్నారా? చేతబడి శక్తితో నలిగిపోతున్నారా? స్వస్థత, విడుదల, అద్భుతం కొరకు ఎదురు చూస్తున్నారా? అయితే రండి, ఆరోగ్యమాత చర్చి వారు నిర్వహించు ఆగస్టు 29 నుండి సెప్టెంబర్ 8 వరకు స్వస్థత ప్రార్థనలో, దివ్య బలిపూజలో, మరియమ్మ గారి జన్మదిన వేడుకలలో పాల్గొనండి, విడుదల పొందండి. ముఖ్య ప్రసంగికులు రెవరెండ్ ఫాదర్ అగస్టిన్ వల్లూరన్, కోటా, కేరళ, మరియు రెవరెండ్ ఫాదర్ క్రీస్తురాజు గారు. మంచు జల్లు కుటుంబ సభ్యులుగా చేరి మా సేవను బలపరచగలరు. మా కుటుంబ సభ్యులుగా చేరాలనుకుంటే మాకు ఫోన్ చేస్తే మీకు ఒక ఫామ్ పంపిస్తాం. మీ ఫోటోతో పాటు మీ విన్నపాలను మాకు రాసి పంపించినట్లయితే మీకోసం అనుదినం ప్రార్థిస్తాం. మీరు ఒక ఎపిసోడ్ స్పాన్సర్ చేయాలనుకున్నా, మీకు ఏదైనా ప్రార్థన అవసరతలు ఉన్నా మమ్మల్ని సంప్రదించగలరు. మా ఫోన్ నంబర్స్ మంచు జల్లు, ఇది మహిమ జల్లు, మంచు జల్లు, పరలోక జల్లు, మంచు జల్లు, ఇది ఆత్మ జల్లు, మంచు జల్లు. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించిన కొలది ఈ సేవను ఆర్థికంగా బలపరచగలరు. మా అడ్రస్ సిస్టర్ జసింతా రాణి, మంచు జల్లు మినిస్ట్రీస్, 214 పావని ఎస్టేట్స్, స్ట్రీట్ నంబర్ 8, హిమాయత్ నగర్, నియర్ సెయింట్ ఆంథనీ స్కూల్, హైదరాబాద్ 5,29,000.